మొత్తం రాత్రికి వర్తిస్తుంది. అలాగే మొత్తం 4 గంటల నుండి మళ్ళా తిరిగి సాయంత్రం 4 గంటల వరకు కూడా మొత్తం అంతా కూడా ఒకరికి అందరినీ కూడా సామూహికంగా కలిపి మీరందరూ ఇక్కడ కూర్చున్నారు. అవునా? సంధ్యా సమయం అవుతుంది, చాలా స్పేస్ ఉంటుంది బయట. ఇక్కడ కూర్చొని మన ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటారు. మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అక్కడ బయట కూర్చోవచ్చు. లేదు ఓన్లీ భగవతి యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి. మిగతా చోట ఎక్కడికి వెళ్ళినా సరే ఏవైనా మాట్లాడుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు. కానీ ఒక్క భగవంతు తల్లిదండ్రులు మీరు మరీ అని చెప్పాలి. అందరూ కూడా ఆడపిల్లకి పెడితే అక్కడ దేవాలయాలకి భగవంతుడు ఉండేటువంటి ప్లేసులకి మరీ రాకూడదు. చెప్పండి, చెప్పేది మీరైనటువంటి దోతులు కట్టుకొని వెళ్ళాలి. లక్షదీపోత్సవం కాబట్టి స్వాగతం సుస్వాగతం. మీరందరికీ వెళ్ళడం నేర్పించాల్సిన బాధ్యత కూడా మీదే. కాబట్టి అలాంటి బాధ్యతలు తీసుకొని వచ్చేటువంటి జనరేషన్ కి మన యొక్క బాధ్యతలు, మన యొక్క అలవాట్లు అన్నీ కూడా నేర్పించాలి. కాబట్టి తల్లిదండ్రులదే అతి ముఖ్యమైనటువంటి పాత్ర. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మీరు చెప్పి వాళ్ళకి కూడా జ్ఞానబోధ చేయాలి, ఈ యొక్క మార్గంలోకి రావాలి. కాబట్టి అందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఎంత మాట్లాడుకున్నా పర్వాలేదు, కానీ ఇప్పటి నుంచి మాత్రం మాట్లాడకండి. ఎందుకంటే మనందరినీ కూడా మనం జాగ్రత్తగా విని మన యొక్క కాబట్టి ఆ ఇచ్చినటువంటి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఆయన్ని కేవలం మీ అందరికీ కూడా మంచి మాటలు చెప్పడం కోసము, దీపారాధన చేయడం కోసము కాబట్టి వారు చెప్పేటువంటి మాటలన్నీ కూడా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి అందరూ కూడా. సార్ మీరు అంటే దయచేసి అసోసియేషన్ సభ్యులు దయచేసి కొంచెం వెనుకకు వచ్చేసి క్రమశిక్షణతో మనం అక్కడ మన పనులు చూసుకుందాం. దయచేసి ప్లీజ్ కోఆపరేట్. ఓం దేవస్తదాదవేదో భక్తన్నిరరుదిర్మమ వశోగోశ్చమఖ్యమామహదీవనందతి శోదిషా. ఓం అయం ముహూర్తః శుభముహూర్తోస్తు. ఏతశుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అయం ముహూర్తః శుభముహూర్తోస్తు. ఏతశుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఆడవాళ్ల గొంతు ఎక్కువ వినిపిస్తుంది. ఒకే ఒక్క మగాయన వెనక నుంచి అరుస్తున్నాడు. ఆడవాళ్ళు ఆపండి, మా మగవాళ్ళు పెద్దగానండి. గోవిందా. మధ్యలో ఆడవాళ్ళు వచ్చారు, ఉత్తమ మగవాళ్లే. గోవిందా. అసలు మీ గొంతేనా ఇప్పుడు? గోవిందా. ఇప్పుడు నామస్మరణము మర్చిపోకూడదు. త్యాగరాయ స్వామి వారు చెప్తారు, స్మరణము మరవకురా, నామస్మరణము మరవకురా, భగవన్నామస్మరణము మరవకురా. భార్య, భర్త, కొడుకు ముగ్గురు ప్రశాంతంగా నది ఒడ్డుకి వెళ్ళారు. భర్త కొడుకు నదిలోకి దిగారు. కథ రాసిన వాడికి కథకి అన్న సంబంధం ఉందా? ఆ సీరియల్లో, సినిమానో, లేకపోతే వార్తల్లో డైరెక్ట్ చేసేవాడికి వాడి జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. పోనీ అది అందులో నటించేటటువంటి ఆ మొత్తం నటించే వర్గంలో ఎవరికైనా, హీరోకి గాని, హీరోయిన్ కి గాని, మిగతా అత్తకు గాని, కోడలకు గాని, మామకు గాని ఆ కథతోటి గాని పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం. భారతీ తీర్థే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం.
అందరూ చెప్పండమ్మా. శారదా సన్నిధిం సన్నిధిం క్రియా కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే అంబోధర శ్యామల కుంతలాయై అతి ప్రవాసామ్ర జటాధరాయ గిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. కొంతమంది మొహమాట పడుతున్నారు. ఏం పర్వాలేదు, ఇవాళ గోవింద అనకపోయినా ఏదో ఒక రోజు గోవింద అంటాం ఖాయం. గోవింద అనే లోపు ఎవడు గోవింద అంటాడో వాడు అదృష్టవంతుడు. గోవింద గోవింద అంటారు అన్నప్పుడు శబ్దం బాగా వస్తుంది. అది తెలియకుండా ఉన్నంత దాకా నోట్లోంచి మాట రాదు. గోవింద హర హరేతి హరేతివా నిరంతరం చేస్తూ ఉండాలి. భగవన్ నామం చేయడానికి మొహమాట పడకూడదు. భగవన్ నామం చేస్తే భగవన్ నామం చెప్పినటువంటి నోరు ఏం చేస్తుందమ్మా? రుబ్బురోలు పనే చేస్తుంది. 2 గారెలు, 2 ఇడ్లీలు, 2 దోశలు, అంత అన్నమో పెడితే పిండి చేసి తప్ప అందులో మనకు అవసరం ఉన్న డైలాగులు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. కానీ అవన్నీ తెచ్చి మనం లోపల పెట్టుకుంటూ ఉంటాం. వేదాంతం ఏం చెప్తుంది అంటే మనస్సుకి తల్లి తండ్రి అని ఇద్దరు ఉంటారు. మనస్సుకి తల్లి ఆకాశం, తండ్రి వాయుదేవుడు. అర్థమైందమ్మా? ఇప్పుడున్న మన జీవిత కాలంతో దీన్ని కనుక చెప్తాను. మనస్సుకి తల్లి ఎవరు? ఆకాశం, స్పేస్. మనస్సుకి తండ్రి ఎవరు? వాయుదేవుడు. ఈ 2 గుర్తుంచుకోండి. ఎప్పుడు 1000 ఎపిసోడ్లు ఉన్న ఋతురాగాలు చూసినా 1001వ ఎపిసోడ్ చూడటానికి లోపల చోటు ఉందా లేదా? చూసినా 1001వ చూడటానికి ఖాళీ ఉందా లేదా? వాక్కు అనేటటువంటిది అగ్ని, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఈ వాక్కు అనేటటువంటి అగ్ని కర్మేంద్రియం. ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు స్థలే జలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ ప్రా. ఈ శ్లోకం తీసి బయట పారేస్తాం. ఇది కంపెనీ ముందే తెలుసు, కానీ లోపల తెచ్చి పెట్టుకుంటాం. ఈ వాట్సాప్ లో ఉండేటటువంటి పరిస్థితి, ఈ సెల్ ఫోన్లు వచ్చాక చాలా మారిపోయింది పరిస్థితి. ఓ అత్తగారు కొడుక్కి ఫోన్ చేసింది. కోడలకి ఏదో అయిందిరా, ఉన్నటువంటి మూతి చెయ్యి అన్ని వంకట పెట్టిందిరా, ఏమైందో అంటే కొడుకు అడిగాడు ఫోన్ లో నుంచి, అమ్మ దాని చేతిలో ఫోన్ ఉందా? ఆ ఉందిరా, అది సెల్ఫీ తీసుకుంటోంది, అంతకంటే దానికి ఏం కాలేదు అనేటటువంటి పరిస్థితి. పెట్టి మూతి ముక్కు అన్ని ఫోన్ లో బాగా మ్యాటర్ ఎక్కువైన తర్వాత ఏం చేస్తామమ్మా? దాన్ని డిలీట్ చేస్తున్నాం కదా. కానీ మనస్సులో వచ్చిన మేము తింటున్నాం, మీకు తక్కువ అండి, మీరు పడుకున్నట్టే మేము పడుకుంటున్నాం. సరే బాగుంది, మీకు ఎలా భయం ఉంటుందో మాకు అలాగే భయం ఉంటుంది. ఎందుకు అంటే ఒకసారి వ్యాసుల వారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఓ చిన్న పురుగు వేగంగా అలా నడుచుకుంటూ వెళ్తుంది. ఏంటమ్మా పురుగు గారు, ఎందుకంత వేగంగా ఉరుకుంటూ వెళ్తారు? చాలా వేగంగా వస్తున్నాయ్యా. ఆ వేగంగా వచ్చేటటువంటి రథ చక్రం కింద పడి నేను ఎక్కడ నలిగిపోతానో అని వేగంగా వెళ్తున్నాను అని చెప్తుంది. ఓ రహస్యం గుర్తుంచుకోండి, మనకంటే మిగతా ప్రాణులకి ప్రకృతి ఎక్కువ అర్థమవుతుంది. అందుకనే సునామీ వస్తే
కుక్కకి తెలిసినంత, ఆవుకో జంతువుకో తెలిసినంత మనకు తెలియదు, పక్షులకు తెలిసినంత మనకు తెలియదు. అదే విధంగా భూకంపాలు వచ్చినప్పుడు కూడా వచ్చే ముందే అవి కనుక్కుంటాయి, మనం కనుక్కోలేము. కారణం ఏమిటి అంటే అతీంద్రియమైన శక్తి ఆ ప్రాణులకి భగవంతుడు ప్రసాదించాలి. ఆయన ఉదయం నుంచి నేను ఏమేమి కార్యక్రమాలు చేశానో అవన్నీ కూడా మీ పాదపద్మాల దగ్గర వదిలిపెట్టి ఎప్పుడైనా డిలీట్ చేస్తున్నామా? అది డిలీట్ చేయాలి అంటే దానికి మన సైన్స్ లో గాని, సోషల్ స్టడీస్ లో గాని, మ్యాథమెటిక్స్ లో గాని, ఇంగ్లీష్ లో గాని ఎక్కడైనా దానికి మార్గం ఉందా అంటే ఆ పుస్తకాలు ఎక్కడా దీన్ని డిలీట్ చేయడానికి ఉండే మార్గం లేదు. మరి ఎక్కడ ఉందయ్యా? భగవంతుడి దగ్గర ఆధ్యాత్మికమైనటువంటి విద్యలో మన లోపల ఉండే చెత్తని డిలీట్ చేయగలిగేటటువంటి మహత్తరమైనటువంటి మంత్రం ఉంది. అది గుడికి వెళ్తే అక్కడ ఉన్న బ్రాహ్మడు చెప్తాడు. అందరూ చెప్పండి అమ్మా ఒకసారి. కాయేన వాచా మనస్ ఇంద్రియైర్వా బుద్ధి ఆత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణ ఇది సమర్పయామి. ఇందులో చాలా అద్భుతమైనటువంటి కాయేన శరీరంతో వాచ లోపలికి తీసుకొచ్చి పెడుతోంది. ముఖ్యం చేస్తోంది. బయట ఉన్న మూసీ దగ్గర నుంచి అన్ని వాసనలని లోపలికి తెచ్చి లోపల పెడుతోంది. అంతేనా? కర్మే జ్ఞానేంద్రియాలు ఏం చేస్తున్నాయి? బయట ఉండేటటువంటి ప్రపంచాన్ని మన లోపలికి తెస్తున్నాయి. కర్మేంద్రియాలు ఏం చేస్తాయి? లోపల వచ్చిన జ్ఞానము ఏదైనా పని చెప్తూ ఉంటే ఆచరిస్తూ ఉంటాయి. అరే అది తీసుకురా, ఇది తీసుకెళ్ళు, అటు పక్కకి నడు, ఇటు పక్కకి నడు, ఆ లోపల ఉండే మలాన్ని వదిలిపెట్టు, మూత్రాన్ని వదిలిపెట్టు. ఈశ్వరాలయం మీరు యూట్యూబ్ లో కొట్టి చూసుకోవచ్చు. హృదయలీశ్వరాలయం అని ఇప్పటికీ ఉంది. అది ఆకాశంలో నుంచి మీరు డ్రోన్ పంపించి చూస్తే మన హృదయం ఎలా 4 వెంట్రికల్స్ తోటి ఉంటుందో ఎగ్జాక్ట్ కరెక్ట్ గా అదే నమూనాలో ఆ గుడి అక్కడ కట్టాడు. వెంటనే ఆ పూసలారు ముహూర్త సమయం వచ్చింది. ఇక ధ్యానం చేసుకోవడానికి ఇలా కూర్చొని ఉన్నాడు. కూర్చోగానే దేవదుందుభులు మోగినాయి పైనుంచి. పెద్ద పెద్ద అద్భుతమైనటువంటి శబ్దం. ఆ ఎదురుగుండా దూరం నుంచి చాలా పెద్ద పరివారం ఏదో ఆకాశంలో నుంచి వస్తున్నట్టుగా అలా వస్తోంది. దగ్గరకు వచ్చే కొద్దీ పెద్ద నంది కనిపించింది. ఆ నంది మీద పార్వతి అమ్మవారు, పరమేశ్వరుడు ఈ ఇద్దరు కూర్చొని ఉన్నారు. గట్టిగా చెప్పండి, హర నమ పార్వతీపతయే అనండి. నమఃశంకరాయ నమఃశంకరాయ నమఃశంకరాయ. నేను ఆపుతా, మీరు అంటూ ఉండండి. నమఃశంకరాయ. అయితే వెంటనే అట్లా దేవదుందుభులు మోగినాయి. అద్భుతమైనట్టుగా స్వామి అట్లా నందీశ్వరుడి మీద ఇలా వస్తూ ఉన్నాడు. చూసేటప్పటికి ఓ పక్కన కుమారస్వామి, ఇంకో పక్కన గణపమ్మ. ఇది నిజంగా జరిగినటువంటి కథ. ఆ పార్వతీ పరమేశ్వరుడు నంది మీదగా అలా అందరూ గ్రామస్తులందరూ చూస్తూ ఉండగా అలా వచ్చి ఈ పూసలార్ నాయనార్ హృదయంలోకి వెళ్లి మాయమైపోయారు. చూసే వాళ్ళందరికీ రాజుకి ఒక్కసారి ఆ రోమాలన్నీ నిక్కబొడుచుకొని వాళ్ళ గొంతు గద్గదమై కళ్ళు ఎర్రబడి కంటెంబడి అశ్రుధారలు వస్తూ ఒక్కసారి పూసలార్ నాయనార్కి నమస్కారం చేశారు. అలా ఉన్నటువంటి పూసలార్ నాయనారు అమాంతం అక్కడి నుంచి అలాగే లేచి ఆకాశంలో కైలాసం వైపు ప్రయాణం చేస్తూ ఆ ధ్యాన ముద్రలోనే కైలాసం వైపు వెళ్ళిపోతే ఆ రాజు ఇప్పటికీ కట్టించాడు. ఎక్కడ ఆ పూసలార్ కూర్చున్నాడో అదే ప్రదేశంలో శివలింగ ప్రతిష్ఠ చేసి ఆ గుడిని హృదయలీశ్వరాలయము అనే పేరుతోటి చేశాడు. కాబట్టి నేను చెప్తోంది మీరు గూగుల్లో చూసుకోగలిగేది. చెప్పేటటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉండేట్టుగా చేస్తుంది. మంచి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే ఒక్కసారి అక్కడ చప్పట్లు కొట్టాలి మన గుర్తు కోసం గట్టిగా. ఇంకా పెద్ద విషయం ఏమిటి? తిరునన్రయూర్ అంటారు. ఈ తిరునన్రయూర్ అనేటటువంటి ఊర్లో
పూసలారు అనేటటువంటి ఒక నాయనారు ఉండేవాడు. పూసలారు అనేటటువంటి ఒక నాయనారు ఉండేవాడు. అతను కూడా సక్రమంగా లేవు. అతనికి ఒక కోరిక వచ్చింది ఆ నాయనారికి. ఏమిటి ఆ కోరిక అంటే, నేను ఒక పరమేశ్వరుడి గుడి కట్టాలి, ఎలా అయినా సరే చాలా పెద్ద గుడి కట్టాలి అనుకున్నాడు. అనుకోని ఊళ్ళో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను ఇలా ఆలోచించాను, పెద్ద గుడి కడదామనుకుంటున్నాను అంటే, ఊళ్ళో వాళ్ళు మన పూసలారికి పిచ్చెక్కింది, వాడికి పొద్దున తిండి తింటే రాత్రికి తిండి లేదు, వాడికి బట్ట కట్టుకుంటే మళ్ళీ ఉతికిన బట్ట దొరకనటువంటి పరిస్థితి, ఇలాంటి వాడు వచ్చి గుడి కడతా అని నవ్వుతూ అందరూ పిచ్చివాడయ్యాడు, వీడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనుకున్నారు. అనేటప్పటికీ వెంటనే చాలా నమశంకరాయ నమశంకరాయ అనండమ్మా, పెద్దగా అనండమ్మా, మొహమాట పడద్దు. భగవన్ నామం చేయడానికి పొరపాటున కూడా మొహమాట పడద్దు. శివ శివేతి శివేతి శివేతివా భవ భవేతి భవేతి భవేతివా హర హరేతి హరేతి హరేతివా భజన్ రెండు చేతులు ఎత్తండి. భజ మన శివమేవ నిరంతరం భజ మన శివమేవ నిరంతరం భజ మన శివమేవ నిరంతరం గోవింద. పెద్దగా అమ్మా, గోవింద గోవింద అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. చక్కగా ఈ లక్ష దీపోత్సవంలో ఈ సంధ్య देव शंभो शंकर हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर हर हर ప్రమాణం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो ఇక్కడనే ఉంటాము. అప్పుడు మీరు ప్రశాంతంగా తీసుకోవచ్చు. ఈ బిల్వపత్రాలు అవన్నీ తీసుకొని అప్పుడు మీకు తీసుకోవాలి అని ఉంటే కొంచెం ఓపిక పట్టండి. క్రౌడ్ తగ్గే వరకు ఓపిక పట్టండి.
ఈ ఫోన్లు అవన్నీ కూడా ఒక్క నిమిషం మరి లోపల పెట్టుకోండి. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి, గట్టిగా చెప్పాలి. 2 చేతులు దండం పెట్టి చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకి లేపాలి, స్ట్రైట్ గా లేపండి, ఇంకా పైకి లేపండి. అది అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ క్షమస్వ పరమేశ్వర యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య దేవ రక్ష రక్ష పరమేశ్వర జగదీశ్వర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ హర. భోలా శంకర భగవాను కీ శంకర భగవాను కీ శంకర భగవాను కీ. తపాసులు బయట పెట్టండి సార్, ముందు పెడదామనుకున్నాం కదా లాస్ట్. ఇంకేదంటే ముందు పెట్టండి, రోడ్డు మీద పెట్టండి. భక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రజలన్నీ పెరుగుతూ ఉన్నాయి.